ఈ రోజు అంతా అయిపోయిన తర్వాత ఈ ఏడుపులు పడబొబ్బలు అవసరమా? రాహుల్ గాంధీ గారు ఆస్కార్ యాక్టింగ్ చేస్తుండా? రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఈ రోజు అపోజిషన్ పార్టీ లీడర్ గా 232 మంది ఎంపీలకు ఈ రోజు ఆయన బాధ్యత ఉంది ఆయన మీద. ఆయన మొన్ననే మీరు చూసారు పార్లమెంట్ లో బ్రహ్మాండంగా మాట్లాడి ప్రజా సమస్యల మీద. ప్రజలు ఏమనుకుంటారు? గత 10 ఏళ్ల ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా 4000 చిల్లర కిలోమీటర్లు నడిచి ప్రజలు వాస్తవంగా ఏం జరుగుతుంది, ప్రతి క్షేత్ర స్థాయిలో ఏమైతుందో తెలుసుకున్నటువంటి నాయకుడు రాహుల్ గాంధీ. నరేంద్ర మోడీ 4 గోడల మధ్యన చెప్పే ముచ్చట బీజేపీ రాసిచ్చినటువంటి వినతి పత్రం ప్రెసిడెంట్ గారు చదవడాన్ని సహించలేక వాస్తవ పరిస్థితులు రాహుల్ గాంధీ గారు మొన్న పార్లమెంట్ లో మాట్లాడటం జరిగింది. ప్రెసిడెన్షియల్ స్పీచ్ మీద మాట్లాడినప్పుడు దాన్ని తట్టుకోలేక దాన్ని హిందుత్వాన్ని వైపు మల్పించి బీజేపీ వాళ్ళు రాహుల్ గాంధీని హిందువులను తిడుతుండని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తారు. ఆ స్పీచ్ మొత్తం వినండి. ఎక్కడ హిందువులను తిట్టిట కేవలం శివుడైనా బుద్ధుడైనా అల్లా అయినా ఎవరైనా కానీ హింసను కోరుకోరని చెప్పబోయిందే తప్ప దాన్ని తప్పుడు విధంగా హౌస్ లో ప్రొజెక్ట్ చేయడమే కాకుండా ఆయన స్పీచ్ మాట్లాడేటప్పుడు కూడా 20 సార్లు స్పీకర్ డిస్టర్బెన్స్ చేసి వేరే వాళ్ళకు మైక్రోఫోన్ ఇచ్చింది. అంతకుముందు ఉదయం అనురాగ్ ఠాకూర్ గారు మాట్లాడేటప్పుడైనా, సుష్మా స్వరాజ్ గారి కూతురు మాట్లాడేటప్పుడైనా, ఎవ్వరు మాట్లాడేటప్పుడైనా వేరే అపోజిషన్ పార్టీ లీడర్ లేదన్నా చెప్పుదామన్నా కానీ మైక్ ఆన్ చేయని పరిస్థితి. స్పీకర్ కూడా 543 మంది ఎంపీలకు ఒక్కడే స్పీకర్, అందరు ఎంపీలు ఆయనకు సమానమన్న ఆలోచన లేడు. ప్రధానమంత్రి కూడా భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు ప్రధానమంత్రి అన్న విషయమే మర్చిపోయింది 10 ఏళ్ల నుంచి. కేవలం గుజరాత్ కి ముఖ్యమంత్రిగా వచ్చి ఇంకా గుజరాత్ కే ప్రధానమంత్రిగా పనిచేస్తున్నట్టుగా కనపడుతున్నారు. సో కేటీఆర్ గారు మీరైనా బీజేపీ అయినా, బీజేపీ కొంచెంలో తప్పించుకుంది ఈసారి. అబ్కి బార్ 400 అన్నాడు, 240 లాగిండు. ఈ వచ్చేసారి 100 కూడా దాటే పరిస్థితి లేరు. ఆయన కూడా మీ బ్యాచ్ లో జాయిన్ అవుతాడు. మీరు అందరూ కలిసి బ్రహ్మాండమైనటువంటి ఏమంటారు తీర్థయాత్రలకు పోయి మీరు చింతలు బయటకు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఆస్కార్ యాక్టర్ గారు ఈ భారతదేశం మొత్తంలో నెంబర్ 1 యాక్టర్ పాత్రాభినయం చేయగల నాయకుడు అంటే కేసీఆర్ ఒకప్పుడు. ఎందుకంటే 1 మ్యాన్ షో, 1 యాక్టింగ్, 1 మ్యాన్ యాక్టింగ్. మేము ప్రజాస్వామ్య పార్టీ, మా దగ్గర యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. మేము అందరి ఆలోచనల మేరకే మాట్లాడతాం, అందరి ఆలోచనల మేరకే పనిచేస్తాం. మా దగ్గర గెలిచిన ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని అందరం కలిసి ఒక ఆలోచనకు వచ్చిన తర్వాతనే అది ఏ వేదిక అయినా, పార్లమెంట్ వేదిక అయినా ప్రజల కోసం మాట్లాడే బహిరంగ సభలైనా మాట్లాడడం జరుగుతుంది. మీ లెక్క ఏకపాత్ర అభినయం, ఏకపాత్ర ఆలోచన, మీకున్న ఆలోచన ప్రజల ఆలోచన అని, మీకున్న ఆలోచన నాయకుల ఆలోచన అని చెప్పి నడిచేటువంటి ప్రయత్నం మేము చేయమని తెలియజేస్తున్నాను. ఇటువంటి తప్పుడు ప్రచారం ఎందుకంటే మళ్ళా లాస్ట్ కు మీకు చెప్పేది ఒకటి, 6 గ్యారెంటీలు నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ దే. కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నెరవేర్చే ప్రక్రియలనే రోజు సమీక్షలు పెడుతున్నారు. టీఎస్పీఎస్సీ విషయానికి వస్తే 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరం ఇస్తారంటే ఏం చేసిపోయారు మీరు? టీఎస్పీఎస్సీ మొత్తం ప్రక్షాళన చేయాల్సి వచ్చింది ఈ రోజు. టీఎస్పీఎస్సీలో మీరు పేపర్ లీకులు, కంప్యూటర్ ఆపరేటర్లే పేపర్ లీకులు చేసే పరిస్థితికి తీసుకొస్తే దాన్ని ఈ రోజు ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ని పెట్టి కొత్త మెంబర్లను వేసి ఇలా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలు పెట్టి ఎక్కడెక్కడ వేకెన్సీలు చూసి పరీక్షలలో తప్పిదాలు జరగొద్దు, పిల్లల భవిష్యత్తు ఖరాబ్ కావద్దు, పిల్లలు పరీక్షలు రాసేటప్పుడు వాళ్ళకున్న వెసులుబాటు ఏంది, వాళ్ళకు ఎక్కడ కూడా వాళ్ళ కోచింగ్ సెంటర్లలో చదువుతున్న పిల్లలకు ఈ ఎగ్జామ్స్ వల్ల వేరే వాళ్ళు రాస్తున్నటువంటి పరీక్షలు గాని వాళ్ళ రెగ్యులర్ అకాడమిక్స్ గాని ఖరాబ్ కాకుండా ఉండాలన్న ఆలోచనతోటి తర్జన చేసి పరీక్షలు పెట్టాలన్న ఆలోచన ఉంది. ఈ సంవత్సరం డిసెంబర్ లోపు అన్ని పరీక్షలు టీఎస్పీఎస్సీ తరఫున పెట్టడానికి ముఖ్యమంత్రి గారు ముందంజ ఉన్నారు, చేస్తుర్రు, ఆలోచిస్తున్నారు. ప్రజలు ఈ కేటీఆర్ గారు మాట్లాడే మాటలను పట్టించుకోవద్దు. మీరు దయచేసి ప్రభుత్వానికి సహకరించాలి, అపోహలకు పోవద్దు. ప్రభుత్వం వచ్చింది, 10 ఏళ్ల తర్వాత మీరు ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిర్రు, 10 ఏళ్లు బీఆర్ఎస్ కి అవకాశం ఇచ్చి చూసిర్రు. మాకు 5 ఏళ్లు ఇచ్చిర్రు మీరు. 5 ఏళ్లలోనే వీళ్ళు 5 రోజులు కూడా ఓపిక పట్టలేని పరిస్థితి వీళ్ళకి. బీఆర్ 5 రోజులు కాకముందే కూల్ చేస్తాం అని చెప్పి దౌర్భాగ్యపు మాటలు మాట్లాడినటువంటి బీఆర్ఎస్ నాయకులు మీ అందరికి తెలుసు. 5 రోజులైంది ప్రభుత్వం వచ్చి. 5 రోజులు కాకముందే వాళ్ళ నాయకులు ఇక 4 రోజులలో ఈ ప్రభుత్వం పోతే ఇక వాడు వస్తాడు, మా దాంట్లోకి వీడు వస్తాడు అని పిచ్చి మాటలు మాట్లాడింది ఎవరు? మీరే కదా. మరి ఇవాళ మీ దగ్గర ఆత్మగౌరవం లేదని పారిపోతున్న నాయకులను చూసి మీరు మళ్ళీ పిడపలు ఎందుకు పెడుతుర్రు? కాబట్టి ఈ పిచ్చి ఆలోచనలు మానుకోండి. కేటీఆర్ గారు మంచి అపోజిషన్ లీడర్ ఉండండి. మీరు మంచి అపోజిషన్ లీడర్ ఉండాలంటే కన్స్ట్రక్టివ్ గా మాట్లాడాలి. రేపు అసెంబ్లీ సమావేశాలకు రండి, ప్రభుత్వ తప్పిదాలను నిలబెట్టి అడగండి ప్రజల ముందు. దానికి సమాధానం ఇవ్వాల్సినటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి జవాబిస్తారు మీకు. అంతే తప్ప ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టడం, ఎక్కడో ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలను తప్పుదో పట్టియొద్దని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా, 1,00,000 మంది ఉంటారు పరీక్ష రాష్ట్రంలో. ఒక 5,000 మందికి ఒక సమస్య ఉంటది.
95,000 మందికి ఒక సమస్య ఉంటుంది. ప్రజాస్వామ్యంలో నెంబర్ అనేది ఇంపార్టెంట్. ఎవరు ఎప్పుడు పరీక్ష పెడితే ఎంతమంది లబ్ధి పొందుతారు, ఏ పరీక్ష పెడితే ఎవరికి అన్యాయం కాదనే దాని మీదనే మనం ప్రజాస్వామ్యంలో పాలన అందియాలి తప్ప 100% ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు 100% అందరూ హ్యాపీగా ఉంటారు. కొంతమంది ఇప్పుడు పెట్టమంటారు, కొంతమంది పోస్ట్ పోన్ చేయమంటారు, కొంతమందికి వేరే ఆలోచనలు ఉంటాయి, కొంతమంది గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 2, గ్రూప్ 3 కలిసి పెట్టాలన్న ఆలోచన ఉంటుంది. కొంతమంది గ్రూప్ 1 ముందు పెట్టండి, తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 తర్వాత పెట్టండి, మాకు ఇబ్బందులు ఉన్నాయి అంటారు. కొంతమంది మాకు సెలవులు కావాలని, నాకు కొన్ని ఫోన్లు వస్తున్నాయి, మాకు కొన్ని సెలవులు ఇప్పియండి, మేము డిఎస్సి ఎగ్జామ్ రాయాలి, మాకు ఈ డిఎస్సి ఎగ్జామ్ రాసేటప్పుడు మొత్తమే కాలేజీలో యూనివర్సిటీలో మీరు పరీక్షలు మొత్తమే ఆపియాలి, ఎందుకంటే మేము చదువుకోవడానికి ఇబ్బంది. మరి అక్కడ యూనివర్సిటీ ప్రొఫెసర్ గారికి మాట్లాడినప్పుడు ఆయన సింపుల్ గా చెప్పింది, సార్ దాంట్లో పరీక్షలు రాసేదంటే 90% డిఎస్సి రాస్తలేరు, 10% రాస్తారు. ఈ 10% కి మళ్ళీ తర్వాత పరీక్షలు పెడతా కానీ 90% కి పరీక్షలు ఆపినప్పుడు వాళ్ళు కూడా రోడ్డు మీదకి వస్తారు. సో మీరు అనేది ఏంటంటే వన్ సైడ్ చూడొద్దు. మనం ప్రజాస్వామ్యంలో ఈ రోజు ఉన్నటువంటి విద్యార్థులు, ఈ రోజు ఉన్నటువంటి నిరుద్యోగులు, వాళ్ళకున్న సమస్యలు ఏంది, ఏ నిర్ణయం తీసుకుంటే ఎక్కువ శాతం ఉన్నటువంటి నిరుద్యోగులకు మంచి జరుగుతూ ఆ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి గవర్నమెంట్ ఉంటుంది తప్ప కొంతమందిని పక్క పార్టీలు, అదే ప్రతిపక్ష పార్టీలు, అపోజిషన్ పార్టీలు రెచ్చగొట్టి ఎట్టి పరిస్థితుల ఉద్యోగాలు రానియకుండా పరీక్షలు పెట్టకుండా ఏం చేయాలన్న ఆలోచనతో తిరుగుతురు. ఎందుకంటే పార్టీని, కాంగ్రెస్ పార్టీని మొదటి సంవత్సరంలో బద్నాం చేయాలన్న ఆలోచన ఉంది తప్ప అరే విద్యార్థులకు, నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది, మన రాజకీయాల కోసం వాళ్ళ భవిష్యత్తుని ఖరాబ్ చేయొద్దన్న ఆలోచనతో లేరు. 10 ఏళ్ళు అధికారం ఇచ్చినా ఇంకా సిగ్గు లేదు. ఇదే జనం 10 ఏళ్ళు అధికారం ఇచ్చారు, దండిగా దండుకుర్రు, రాష్ట్రాన్ని ఆగం చేసిపోయి మళ్ళా ఇదే ప్రజలను, గిదే విద్యార్థులను, గిదే నిరుద్యోగులను తప్పుతో పట్టించి ప్రభుత్వం పరీక్షలు పెట్టకుండా చేసి ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు ఉన్నటువంటి శక్తులన్నీ వడ్డించి ప్రభుత్వాన్ని గాలి తప్పించే ప్రయత్నం చేసేటువంటి ప్రక్రియలు నడుస్తున్నాయి. వీటన్నిటికీ తలవంగా మేము ఎక్కువ శాతం ప్రజలకు ఏది మంచో అదే చేస్తాం.